రిషబ్ పంత్ డీసీ వదిలేసి సిఎస్కేకి వచ్చేయడం ఏంటో, కేఎల్ రాహుల్ ఎల్ఎస్సీని వదిలేసి ఆర్సీబీకి వచ్చేయడం ఏంటో, హార్దిక్ పాండ్యానే కెప్టెన్గా ఉంటే రోహిత్ శర్మ, సూర్య, బుమ్రా ఎంఐ వదిలేసి వెళ్ళిపోవడం ఏంటో ఏమిటో నా పిచ్చి కళ. ఎవడ్రా నీ కలని చెప్పింది? ఎవడ్రా ఇది? నిజం రా, అది పచ్చి నిజం. ఎవరికి తెలుసు భయ్యా నిజమో కాదో? నిజమని చెప్తాను కదరా దరిద్రుడా. తిడతామేంటి భయ్యా? మరి హార్ష్గా ఉన్నావు నువ్వు. సరే, ఒకవేళ పొరపాటు అదే నిజమైతే ఫర్ సపోజ్ ఏం జరుగుతుంది మాట్లాడుకుందాం పద. వెల్కమ్ టు సమ్ టెల్స్. నా పేరు కౌశిక్. హిట్ సబ్స్క్రైబ్ బటన్. ఈ కంటెంట్ వస్తూనే ఉంటుంది, స్పోర్ట్స్కి సంబంధించింది. ఒలింపిక్స్ కూడా రాబోతున్నాయి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బోల్డ్ ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. సో అసలు మిస్ అవ్వద్దు, హిట్ సబ్స్క్రైబ్ బటన్. అండ్ వీడియోని ముందు లైక్ కొట్టేసి పని అలా పడి ఉంటుంది పక్కన. వీడియో మొత్తం చూడడం తర్వాత కమెంట్ కూడా పెట్టండి అండి. అయితే ఇప్పుడు ఇంటర్నెట్లో బోర్డు వార్తలు చూసుంటారు. ఏమిటి, రిషబ్ పంత్ డీసీ వదిలేసి సిఎస్కేకి వచ్చేస్తున్నాడు, ఆప్షన్కి ముందరే ట్రేడ్ చేసుకుంటారు అన్నట్టుగా వార్తలు. అలాగే లక్నో సూపర్ జైంట్స్ నుంచి కేఎల్ రాహుల్ ఇంకా నా వల్ల కాదు భయ్యా అని చెప్పి బయటకు వచ్చేస్తున్నాడు. ఆర్సీబీ ఎలాగో అక్కడికి ఉన్నాడు, కర్ణాటక అబ్బాయి, ఆర్సీబీ తీసేసుకుందాం అనుకుంటున్నారని చెప్పి ఒక టాకు. హార్దిక్ పాండ్యా ఇంకా ఎంఐ టీంకి కెప్టెన్గా కంటిన్యూ చేస్తే, అంటే ఇండియన్ టీంకి వైస్ కెప్టెన్సీ కూడా తీసేసిన తర్వాత ఇంకా తనే కెప్టెన్గా కంటిన్యూ చేస్తే, ఒక పక్కన రోహిత్ శర్మ, ఇంకో పక్కన ఇండియా T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అలాగే కాస్త నొచ్చుకున్న బుమ్రా కూడా బయటకు వెళ్ళిపోతాడేమో అని అంటున్నారు. బయట టాక్ భయ్యా, డీటెయిల్గా ఒక్కదాని గురించి మాట్లాడుకుందాం. రిషబ్ పంత్ డీసీ టు సిఎస్కే రావాలి అంటే ఇది ఆప్షన్ కంటే ముందునే జరిగిపోని అనిపిస్తుంది. ఇలా ఒక ప్లేయర్ ట్రేడ్ చేసుకున్నప్పుడు ఏమిట్రా అంటే, ప్లేయర్కి ఇచ్చే ట్రేడింగ్ ఫీతో పాటు ఇంకొక అన్డిస్క్లోజ్ సమ్ కూడా ఉంటుంది. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐ ట్రేడ్ చేసి తెచ్చుకున్నారు అంటే ఎంఐ జీటీకి ఒక అన్డిస్క్లోజ్ సమ్ ఇచ్చారు. దాంట్లో ఒక పోర్షన్ బీసీసీఐకి, ఒక పోర్షన్ జీటీకి, దాంట్లో కొద్దో గొప్ప ప్లేయర్కి కూడా వెళ్ళింది అని చెప్పి అప్పుడు టాక్. ఎగ్జాక్ట్గా నంబర్స్ అంటే బయటపడలేదు. సో అదే ఇక్కడ కూడా జరగాలి. అంటే ఎందుకంటే మాడుతున్నా అంటే, ట్రేడింగ్ ఒకవేళ జరగకపోతే రిటెన్షన్స్ వచ్చేస్తాయి. ఎన్నో ఏమిటో ఇంకా తెలియదు కానీ రిటెన్షన్స్ ఉంటాయి ప్లేయర్స్కి. దాని తర్వాత రైట్ టు మ్యాచ్ కార్డ్ కూడా ఇస్తారేమో అని టాక్ ఉంది. సో ఒకవేళ ఆప్షన్లోకి వెళ్ళినా కూడా ఆ ఆర్టీఎం వాడి రిటైన్ చేసుకోవచ్చు రిషబ్ పంత్ని. అంటే ముందుగానే వాడుకొని అది నాకు ఉండాలని లేదు, నేను వెళ్ళిపోతాను అనుకుంటే ఐ డోంట్ థింక్ విల్ కమిట్ ది ఆప్షన్. ఆప్షన్లోకి వస్తే రచ్చ రిషబ్ పంత్ ఎవరు అనుకుంటారు. దానికంటే ముందరే ఈ ట్రేడింగ్ అంతా వ్యవహారం సెట్ అయిపోతాయి అంటున్నారు. ఎలా, ఏమిటి, ఎందుకు మనకు తెలియదు కానీ ఒకవేళ జరిగితే ఏంటి అడ్వాంటేజ్? సిఎస్కేకి మ్యాసివ్ అడ్వాంటేజ్. బికాజ్ మహేంద్ర సింగ్ ధోని నెక్స్ట్ సీజన్ ఆడతారా ఆడరా తెలియదు. ఆ మోకాలు ఎలా సహకరిస్తుందో దాన్ని బట్టి తను ఒక నిర్ణయం తీసుకొని ఇంకా చెప్తారట, ఇంకా చెప్పలేదు ఏమి. ఒకవేళ ఆడకపోతే పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్. అంటే ఇప్పుడు ఇండియాకి ఆడుతున్నప్పుడు కూడా ధోని, రిషబ్ పంత్ గురు శిష్యుల్లా కనిపించేవారు. అండ్ ధోనిని వైపు చూసినప్పుడు కాస్త ఒక ఆరాధ్య దైవంగా భావిస్తాడు మన రిషబ్ పంత్ కూడా. సో పంత్ వెళ్ళినక్కడ ధోనిని రీప్లేస్ చేస్తే ఒక పర్ఫెక్ట్ ఇండియన్ వికెట్ కీపర్ బ్యాటర్ దొరుకుతాడు, ఒక లీడర్షిప్ మెటీరియల్ కూడా దొరుకుతుంది. సిఎస్కే కాల్ హ్యాపీస్ అమ్మా. కాకపోతే ఒకటి ఏమంటారా అంటే, సిఎస్కేకి వచ్చాడే అనుకుందాం ఫర్ సపోజ్, క్యాప్టెన్సీ కూడా ఇచ్చేస్తారా? ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ గత సీజన్లో క్యాప్టెన్సీ ఇచ్చిన తర్వాత తను బాగానే చేశాడు, రైట్? కాకపోతే మరి ఇప్పుడు పంత్ వచ్చినప్పుడు, పంత్ డీసీ క్యాప్టెన్గా ఉన్నాడు కాబట్టి క్యాప్టెన్సీ వదిలేసి ఇక్కడ నేను గైక్వాడ్ కింద ఆడతాను అని వస్తే ఒకటి, లేదురా క్యాప్టెన్సీ కూడా కావాలంటే గైక్వాడ్ నుంచి క్యాప్టెన్సీ లాగేసుకోవాలి. రుతురాజ్ గైక్వాడ్ ఎలా ఫీల్ అవుతాడు తెలియదు. సో ఈ చిన్న డిస్టర్బెన్స్ ఒకటి కలగచ్చు అక్కడ. ఒకవేళ పంత్ క్యాప్టెన్సీ ఇవ్వాలనుకుంటే కనుక పంత్ మూవ్ విల్ బి ఫ్యాంటాస్టిక్ ఫర్ సిఎస్కే. డీసీ పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఇది పెద్ద బ్లోగా మారుతుంది. అంటే ఓ రకంగా డబ్బులు వస్తాయి ట్రేడ్ చేసుకున్నప్పుడు. ఆబ్వియస్లీ ప్లేయర్కి సంబంధించిన ఫీ ఒకటి వస్తుంది, ఇందులో చెప్పినట్టుగా ఒక అన్డిస్క్లోజ్ సమ్ కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ బాగానే పెరుగుతుంది. కానీ పంత్ లాంటి పెద్ద ప్లేయర్ని, పంత్ లాంటి ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేయర్ని, ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్ని వదిలేసుకుంటారని ప్రశ్న. పెద్ద ఇంజరీ లే ఆఫ్ తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత ఇలాంటి డీసెంట్ సీజన్ విత్ ఢిల్లీ క్యాపిటల్స్. 400 పైగా రన్ స్కోర్ చేశాడు, T20 వరల్డ్ కప్లో బాగానే ఆడాడు. సో హీ లుక్స్ ఆల్ సెట్ టు గెట్ బ్యాక్ టు హిస్ అబ్సల్యూట్ బెస్ట్ ఆర్ ఈవెన్ బెటర్ దాన్ దాట్. సో అది ఒకవేళ మిస్ అవుతారు డీసీ ఈ ట్రేడ్ కనుక జరిగితే. బట్ తను అన్హ్యాపీగా ఉన్నాడు అనే వార్తలు ఉన్నాయి. డీసీలో వాళ్ళ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ సౌరవ్ గంగూలీ మటుకు లేదు, నాకు కావాల్సిందే, మన దగ్గర ఉండాల్సిందే కుర్రాడు అని అంటున్నాను చెప్పి ఇప్పుడు రకరకాల టాక్స్ ఉంటాయి. ఇది ఒకవేళ జరిగితే ఏంటో అది పరిస్థితి అనమాట. సో ఇది రిషబ్ పంత్స్ మూవ్ టు సిఎస్కే. ఇంకొకటి ఉంది, తిట్టేశారు కదా బాగా. సంజీవ్ గోయంకా ఎల్ఎస్జీ ఓనరు కేఎల్ రాహుల్ని చెడామెడా తిట్టిపారేశారు. ఆ హైదరాబాద్తో 10 వికెట్ లాస్ తర్వాత ఉప్పల్లోనే. నేను అక్కడ గ్రౌండ్లో ఉన్న మా ఊళ్ళు తిట్టలేదు, భయంకరంగా తిట్టాడు పాపం ఆయన. ఎందుకంటే చేశాడు ఏమిటో కోపావేశాలు లోనైపోయి ఇష్టమని తిట్టేశాడు. ఒక ఇండియా ప్లేయర్ని, మీ ఫ్రాంచైజీ క్యాప్టెన్ని, సరే టీం ఓడిపోయింది అట్లా తిడతారు ఎవరన్నా పబ్లిక్లో, నొచ్చుకున్నాడు కేఎల్ రాహుల్ కూడా, ఆబ్వియస్ అది. కాకపోతే కంటిన్యూ చేశాడు సీజన్ని. బట్ గట్టి నమ్మకం ఏంటంటే చాలామందికి కంటిన్యూ అవ్వడు, దాంతోపాటు ఆ ఫ్రాంచైజీతో పాటు బయటకు వచ్చేస్తాడని చెప్పేసి. అయితే కేఎల్ రాహుల్ని ఎక్వైర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఆర్సీబీ. అని అగైన్ మళ్ళీ బయట విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన పొగడతా. ఎస్
అయితే ఆర్సీబీ వైపు వస్తే ఏమిటి అడ్వాంటేజ్? గతంలో కూడా ఆర్సీబీ వైపు ఆడాడు. ఇఫ్ రిమెంబర్ ఈ ప్లేడ్ ఫర్ ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ కూడా ఆడాడు, తర్వాత బయటికి వెళ్ళిపోయాడు, పంజాబ్ కింగ్స్ అండ్ పంజాబ్కి ఆడాడు, తర్వాత ఎల్ఎస్జీ కెప్టెన్గా మారాడు. సో ఈ ట్రావెల్డ్ అరౌండ్ క్వైట్ అ బిట్. ఈజ్ అ మ్యాంగ్లూర్ బాయ్, నాట్ బెంగళూరు బాయ్, బట్ కర్ణాటకకు చెందిన ప్లేయర్ కాబట్టి అది లోకల్ కనెక్ట్ కూడా ఉంటుంది. అండ్ ఒక ఇండియన్ క్యాప్టెన్ కూడా దొరుకుతాడు. క్యాప్టెన్స్ కూడా ఇద్దాం అనుకుంటే ఫాఫ్ కూడా 35 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు ఆడుతుంది, 1-2 సంవత్సరాలు మాక్సిమం ఆడతాడేమో తను ఫిట్గా ఉంటే కనుక. బట్ దే వుడ్ లైక్ an ఇండియన్ క్యాప్టెన్ దేర్. విరాట్ కోహ్లీ క్యాప్టెన్స్ వదిలేశాడు. సో ఇఫ్ యు గెట్ సంబడి లైక్ కేఎల్ రాహుల్, ఎక్కడన్నా ఆడగలడు, కీపింగ్ చేస్తాడు, క్యాప్టెన్సీ కూడా చేయగలడు, లోకల్ బాయ్. సో ఆ బ్రాండ్ వాల్యూ ఇంకాస్త పెరుగుతుంది. అండ్ ఐ థింక్ ఎవ్రీబడి ఇలా చేతులు చాచుకొని ప్లీజ్ కమ్ మేము హాంగ్ చేసుకుంటాం అంటారేమో కేఎల్ రాహుల్ని. అండ్ ఎల్ఎస్జీ కూడా గొడవైన తర్వాత కేఎల్ రాహుల్ మస్తు అయిపోయింది భయ్, చాలా ఇష్టం, ఇంత ఎవరు తింటాడు అన్నట్లు, మా ఇంట్లో మా అయ్యనే తెచ్చాడు, నువ్వు ఎవర్రా భయ్ అని బయట కనకపోయినా కూడా గుడ్ బాయ్ కాబట్టి లోపల అనుకుంటాడు. కాబట్టి ఐ థింక్ దట్ మైట్ హ్యాపెన్. అంటే పంత్ అవుతుందో తెలియదు కానీ ఇదైతే అయ్యేలానే ఉంది. ఆర్సీబీకి వెళ్ళకపోయినా ఎల్ఎస్జీ వదిలేసి అయితే బయటికి వెళ్ళిపోతాడు రాహుల్, గట్టిగా అనిపిస్తుంది నాకు. ఇది కేఎల్ రాహుల్ విషయం. నెక్స్ట్ ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అమ్మది నమ్మ జీవితం. ఏమిటంటే ముంబై ఇండియన్స్కి హార్దిక్ పాండ్యా క్యాప్టెన్ అయినప్పుడు రోహిత్ శర్మ క్యాప్టెన్సీ తీసేసుకున్నారు. ఏం జరిగిందో అందరికీ తెలుసు. సరే, తర్వాత T20 వరల్డ్ కప్లో గెలిపించాడు. కాస్త ఆ ద్వేషం, అయిష్టం కాస్త ఇష్టంలోకి మళ్ళీ తిరిగి మారిపోయింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. కాకపోతే ఆ సీజన్లో, అది గడిచే సీజన్లో తనని క్యాప్టెన్గా అనౌన్స్ చేసిన తర్వాత సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్స్ అవి చూసిన తర్వాత చాలామంది వీళ్ళకి ఏంటి కాస్త ఎక్కడో నొప్పిగా ఉందా, వీళ్ళకి ఏంటి కొంచెం నచ్చట్లేదా అన్నట్టుగా టాక్. ఇప్పుడు ఏంటి జరిగింది? ఇండియా T20 స్క్వాడ్కి సూర్యకుమార్ యాదవ్ని క్యాప్టెన్ చేశారు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ వైస్ కెప్టెన్ / కెప్టెన్ కొన్ని నెలల పాటుగా హార్దిక్ పాండ్యా, ఎంఐ టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, బుమ్రా ఏమో నేనేం చేశాను తక్కువ అని తను. సో ఇక్కడ ఒక 3-వే బ్యాటిల్ కాదు, 4-వే బ్యాటిల్ ఉంది. దీంట్లో ఏమిటంటే రోహిత్ శర్మ బయటికి వెళ్ళిపోతాడని చెప్పి కూడా చాలామంది అనుకుంటున్నారు. ద లాట్ ఆఫ్ టీమ్స్ రెడీ టు టేక్ హిమ్, లైక్ పంజాబ్ కింగ్స్ తీసుకుందాం అనుకుంటారు, అలాగే ఎల్ఎస్జీ కూడా క్యాప్టెన్ కావాల్సి వస్తుంది, రాహుల్ వెళ్ళిపోతే వాళ్ళు తీసుకుందాం అనుకుంటారు. మిగతా అన్ని టీమ్స్ కూడా విల్ బి వెయిటింగ్ ఈగర్లీ టు సీ ఒకవేళ దొరికాడా మనోడు బయటకు వచ్చాడా, లండన్ తీసుకుంది ఒక 2-3 సంవత్సరాలు అయితే ఎలాగో ఆడతాడు. అగైన్ లాస్ట్ ఫ్యూ సీజన్స్ ఫర్ హిమ్ ఫర్ షూర్ ఐపీఎల్లో. బట్ ఒక క్యాప్టెన్సీ మెటీరియల్, ఇండియా ఫార్మర్ క్యాప్టెన్, T20 ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిపోయాడు కాబట్టి ఫుల్గా అవైలబుల్గా ఉంటాడు. ఇంకేం కావాలి? రోహిత్ శర్మ కొడుతుంటే ఫీల్ బ్రాండ్ వాల్యూ ఆబ్వియస్లీ పెరుగుతుంది. సో తను కూడా బయటకు వెళ్ళిపోగానే ఉన్నాడు. దాంతో పాటు కనుక ఒకవేళ హార్దిక్ పాండ్యాకే క్యాప్టెన్సీ ఇచ్చేసి అలానే కంటిన్యూ చేస్తే సూర్య కూడా బయటికి వెళ్ళిపోతాడేమో టాక్. సూర్య కూడా హాట్ ప్రాపర్టీ, బయటికి వెళ్ళిపోతే ఐ థింక్ లైక్ కేకేఆర్ తన మాజీ టీం దే బి రెడీ టు టేక్ హిమ్. కాకపోతే అక్కడ శ్రేయస్ అనే క్యాప్టెన్గా ఉన్నాడు కాబట్టి మరి వీ డోంట్ నో. అంటే వీళ్ళందరూ కూడా నేను మూవ్ అవుతాను కానీ నా స్టేజ్ ఆఫ్ ద కెరీర్ టైమ్ అండ్ నేను క్యాప్టెన్సీ కూడా చేద్దాం అనుకుంటున్నాను అంటే ఏ టీంలోకి వెళ్తారో, ఏ టీంలో క్యాప్టెన్ కావాలి, ఆ డైనమిక్స్ అన్ని వర్కౌట్ అయ్యే చోటికి వెళ్ళొచ్చు. బుమ్రా కూడా ఫర్ దట్ మ్యాటర్ ఆప్షన్లోకి వెళ్తే ఇమాజిన్ చేయండి, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ కాదు, బుమ్రా ఆప్షన్లోకి వస్తే హైయెస్ట్ పెయిడ్ ప్లేయర్ కాకపోతే అసలు ఇది ఐపీఎలే కాదు, స్టార్క్ కమిన్స్కే 24-20 కోట్లు ఇచ్చినప్పుడు బుమ్రా హూ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్స్ రైట్ నౌ, ప్రతి ఫార్మాట్లో కూడా T20 ఇంటర్నేషనల్స్లో కూడా చెన్నరేగిపోతున్నాడు, ఐపీఎల్లో కూడా కిర్రాక్ బౌలర్, వీడియో గేమ్ కూడా ఆన్ చేస్తాడు. తను ఆప్షన్లోకి వస్తే రచ్చ రంబోలా కరోడ్పతికి ఆ బాప్ అయిపోతాడు అనమాట. అక్కడ రానికుండానే ముందుగానే ట్రేడ్ చేసి తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఐ థింక్ వాట్స్ ద డైనమిక్స్. అంటే అఫ్కోర్స్ టీమ్ మేనేజ్మెంట్తో మాడుకొని వాళ్ళు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తే లేదు మాకు హార్దిక్ పాండ్యా క్యాప్టెన్ లేదు కాదు క్యాప్టెన్సీ మారుద్దాం అనుకుంటాం అని చెప్తే ఏమన్నా ఉంటారేమో కానీ, లేకపోతే ఈ ముగ్గురు వెళ్ళిపోయారంటే ఎంఐ మటుకు చాలా డీలా పడిపోతుంది. అంటే లాస్ట్ సీజన్లో అంత స్ట్రాంగ్ టీం ఉన్నా కూడా యూ హ్యాడ్ గ్రేట్ ప్లేయర్స్, స్టిల్ వాళ్ళు పెద్దగా మ్యాచ్ని గెలవలేకపోయారు. కోర్స్ బికాస్ ద డిస్టర్బెన్స్ దట్ వాస్ దేర్. దీనికి తోడుగా ఇప్పుడు ప్లేయర్స్ కూడా బయటకు వెళ్ళిపోతే, బలం కూడా తగ్గిపోతే తర్వాత మన ఎవరి పరిస్థితి ఏంటో తెలియదు. బట్ అంబానీస్ వాట్ వుడ్ దే డూ, హౌ వుడ్ దే హ్యాండిల్ ద సిచ్యువేషన్, కాస్త డెలికేట్ సిచ్యువేషనే, ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. సో ఈ డైనమిక్స్ ఉన్నాయి. ఇప్పటి నుంచి ట్రేడింగ్ విండో ఎప్పటివరకు అయితే ఓపెన్గా ఉంటుందో ఇంకా మనకి డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా తెలియవు. ఎప్పటిదాకా ట్రేడింగ్ విండో ఉంది, లేకపోతే మెగా ఆప్షన్లో ఏంటి క్రైటీరియా, ఎంతమంది రిటైన్ చేసుకోవచ్చు, ఎన్ని రైట్ టు మ్యాచ్ ఆప్షన్స్ ఇస్తారు, ఇవన్నీ ఇంకా తెలీదు. తెలిసే ముందర కనుక ట్రేడింగ్లో చేసుకోవచ్చు అంటే జరిగిపోతే కనుక ఇట్లా సంచలనాత్మక విషయాలుగా మారిపోతాయి, న్యూస్లుగా మారిపోతాయి. బట్ తర్వాత అఫ్కోర్స్ కాలక్రమేణా నాకు తెలియగానే మీకు తెలియజేసే బాధ్యత నాది, ఆ పని నేను చేస్తా ఫర్ షూర్. బట్ అప్పటిదాకా ఈ ఊహాగానాల్ని కూడా అలా కలుసుకోవడానికి ఏం బాధగా లేదుగా. అంటే ఇప్పుడు సిఎస్కే ఫ్యాన్ అయితే మీరు హ్యాపీసు, ఆర్సీబీ ఫ్యాన్ అయితే కూడా కేరళ వస్తుంది మీరు హ్యాపీసు, మీ సూర్యకుమార్ యాదవ్, బుమ్రా ఇంకా రోహిత్ శర్మ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ టీం అయినా హ్యాపీసు, కానీ ఎంఐఏ కొంచెం నాట్ హ్యాపీసు. సో మీరు ఏ సైడ్ హ్యాపీసా నాట్ హ్యాపీసా కింద కమెంట్లో చెప్తే నేను చదువుకునే హ్యాపీసు, ఆ పని మీరు చేసి పెట్టండి. అలాగే లైక్ ది వీడియో, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కమెంట్ చేయండి ఏదో ఒక విషయం గురించి. అప్పుడు ఆ ఇంటరాక్షన్ ఎంగేజ్మెంట్ ఉంటే ఆల్గోరిథం అనుకుంటుంది యూట్యూబ్ది, హే ఏదో వీడియో బాగున్నట్టుగా ఉంది, కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు జనాలు, ఇంకొంతమందికి చూపిద్దాం మనం అని అనుకుని యూట్యూబ్ బేసిక్గా వికేదాలు చూపిస్తుంది అనమాట. అది ఇన్
ఆర్గానిక్గా రీచ్ పెరిగి మాకు వెళ్ళిపోతుంది. అలాగే కొత్త వాళ్ళని చూసి వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ కమ్యూనిటీ కాస్త పెరుగుతుంది. ఆ పని చేసి పెట్టండి. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా ఈ కళలు కంటూనే ఉండండి. సిఎస్కేకి పంత్ వస్తాడా, ఎల్ఎస్సి వదిలేసి రాహుల్ వచ్చేస్తాడా ఆర్సీబీకి, ఎంత బాగుంది ఓగా అనుకుంటూ ఉండండి. మందేం పోయింది, ఫ్రీయే ఆ కళలు కండం కానండి.